ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు వచ్చే 4 నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఏపీ ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి నిరుద్యోగులు, చిరుద్యోగులుగా ఉన్న సుమారు 24 లక్షల మంది సమస్త సమాచారాన్ని కౌశలం పోర్టల్లో ఉంచింది. నిరుద్యోగ యువత వివరాలను ఆర్టీజీఎస్లోని డేటా లేక్ ద్వారా సేకరించిన అధికారులు ఇప్పటికే వాటిని పరిశీలించారు. ప్రైవేట్ కంపెనీలు తమ అవసరాలకు సరిపోయే స్కిల్స్ ఉన్న వారిని ఈ పోర్టల్ నుంచి ఎంపిక చేసుకోవచ్చు. ఈ పోర్టల్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం, అభ్యర్థులు, అగ్రిగేటర్లు, ఉద్యోగాలిచ్చే సంస్థలు, టెస్టింగ్ ఏజెన్సీలు, నైపుణ్య శిక్షణ ఇచ్చే కంపెనీలు ఇలా అన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చింది. కౌశలం పోర్టల్లో ఇంకా నమోదు చేసుకుని వారు ఎవరైనా ఉంటే నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఐటీ శాఖ ఒక ప్రత్యేకమైన లాగిన్ను కల్పించింది. దీనిలో వారికి ఒక ప్రత్యేకమైన వెబ్ పేజీ ఉంటుంది. అభ్యర్థులు లాగిన్ కాగానే వచ్చే హోమ్ పేజ్లో అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పర్మనెంట్ కమ్యూనికేషన్ అడ్రస్, ధృవీకరణ పత్రాలు, ఫోన్ నెంబర్, విద్యార్హతలు, కోర్సు పాస్ అయిన సంవత్సరం, వారు సాధించిన మార్కులు, అభ్యర్థికున్న ఏఐ నైపుణ్యం, వేరే ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ఏదైనా ప్రవేశం ఉందా వంటి పూర్తి వివరాలన్నీ ఈ హోమ్ పేజ్లో కనిపిస్తాయి. ఈ కౌశలం పోర్టల్లో నమోదు చేసుకున్న 24 లక్షల మందిలో ఆయా ఉద్యోగాలకు అర్హులైన వారి ఇన్బాక్స్లో ఆ జాబ్లకు సంబంధించిన ఖాళీలు వివరాలు కనిపిస్తాయి. ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న అభ్యర్థి టాలెంట్ గురించి ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు తెలిపేలా ఐటీ శాఖ ఇప్పటికే ఒక పరీక్ష నిర్వహించి వారికి గ్రేడింగ్లు ఇచ్చింది. వచ్చే 6 నెలల్లో ఏ రంగంలో ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉండనుంది, ఏ కోర్సులు చేయాల్సి వంటి సమాచారం అంతా ఇన్బాక్స్లో కనిపిస్తుంది. ఇప్పటికే కౌశలం పోర్టల్లో నమోదు చేసుకున్న అభ్యర్థుల సమాచారం అంతా ఏపీఐ ద్వారా పెద్ద రిక్రూట్మెంట్ కంపెనీలకు అందించింది ఐటీ శాఖ. కౌశలం పోర్టల్ డేటా మాన్స్టర్, నౌకరీ వంటి ఏజెన్సీలకు అందుబాటులో ఉంది. రాష్ట్రంలోని అన్ని కళాశాలలను కౌశలం పోర్టల్లో అనుసంధానించాలని ఐటీ శాఖ ఆలోచిస్తోంది. ఇంజనీరింగ్ 3, 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వారి చదువు పూర్తయి బయటకు వెళ్లలోగా నేర్చుకోవాల్సిన కోర్సులేంటి, ఆ సంవత్సరంలో ఏ రంగాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయన్న సమాచారం విద్యార్థులు, ప్రొఫెసర్లు, కాలేజ్ యాజమాన్యాలకు వెళ్తుంది. డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. టెక్నికల్ స్కిల్స్ లేని వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వచ్చే 4 నెలల్లో ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టనుంది. ఈ కౌశలం పోర్టల్లో రిజిస్టర్ అయిన కంపెనీలు, అగ్రిగేటర్లతో సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫేర్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు ఇవ్వచ్చు అంటున్నారు.